ఈరోజు మంచిగా కరకరలాడేటట్టు చేపల రోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం చేపలు 1 కిలో చేపలు తీసుకొని సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నా. దీనికి కోటింగ్ లేదు, ఎటువంటి మసాలా లేవు. అస్సలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే చేపల పులుసు, చేపల రోస్టు ఆ టైప్లో చేస్తా. దీన్ని ఒక్కసారి ఈ టైప్లో చేసుకొని చూడండి. చేపలు మీ జీవితంలో మర్చిపోలేరు, అంత బాగుంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన దైవమైన నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుందాం, ఆయనను ఆదర్శంగా తీసుకుందాం. మన హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం. ఆయన వస్తేనే మన హిందూ సాంప్రదాయం బతుకుతుంది. మనం అందరం కూడా లక్షణంగా ఉంటాము. మళ్ళీ రామరాజ్యం వచ్చినట్టే ఆయన ఉంటే. కాబట్టి మన నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపించుకుందామయ్యా. జై నరేంద్ర మోడీ. చేపలను నూనెలో వేయించుకుందాం. బాగా కరకరలాడిపోతుంటాయి. బాగా పెలపెలలాడేటట్టు రోస్ట్ అయినాయి ఆ చేపలు. ఈ టైప్లో ఏం మసాలా లేకుండా ముందు నూనెలో వేయించుకొని పైన కలుపుకుందాం మసాలాలు. చాలా 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 కరకరలాడుతుంటాయి అన్నమాట చేపలు. ఎంతో రుచికరంగా ఉంటాయి ఈ చేపలు. చూడండి ఎట్టయినాయో, ఓకే కరం కరం ఉంటుంటాయి అన్నమాట. చేపలు బాగా రోస్ట్ చేసినమయ్యా. దీని మీద ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ చల్లుకుందాము. లైట్గా సాల్టు, కారం అలాగే 1 చెంచా ధనియాల పొడి, కొంచెం కొబ్బెర, ఇంకే ఎంతో రోస్టు సింపుల్ పద్ధతిలో మనం సింపుల్గా పెద్ద ఖర్చు లేకుండా సింపుల్గా ఎంతో కరకరలాడేటట్టు చేపలు తయారు చేసిన. దీన్ని చేసుకునే విధానం ఎట్లా అంటే, ముందు చేపలు సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు కట్ చేసి పెట్టుకొని బాండి పెట్టుకొని నూనె వేయించుకొని ఏమి కలపకుండా డైరెక్ట్ చేపలనే వేయించుకోవాలి. బాగా కరకరలాడేటట్టు వేయించుకొని బాగా వేగిన తర్వాత ఇలా తీసుకొని పక్కకు తీసుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్టు, కొంచెం కారము, కొంచెం కొబ్బరి పొడి వేసుకొని బాగా ముక్కలుగా పట్టేటట్టు కలుపుకోవాలి చేపలను. ఇంకా ఈ చేప ముక్కలయ్యా నీ ఇష్టం వచ్చిన ఐటమ్స్లోకి పెట్టుకో. పచ్చట్లోకి పెట్టుకో, సాంబార్లోకి పెట్టుకో, పప్పులోకి పెట్టుకో, ఏ కూర చేసుకున్నా కానీ ఈ చేప ముక్కలు నంజుడికి పెట్టుకొని తినండి. ఏది ఉప్పు చేప వాటికంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చేప. అలా పెట్టుకొని తింటుంటే కరకరలాడిపోతుంటాయి. అబ్బబ్బబ్బబ్బా అది రుచి ఎంత బాగుందంటే అస్సలు మర్చిపోలేనంత టేస్ట్గా ఉంది చేప. ఈ టైప్లో చేసుకోండి. సింపుల్ పద్ధతి ఏం లేదు, ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్లో చేసుకోండి. మీ పిల్లలకు పెట్టండి, ఎంజాయ్ చేయండి, ఆనందించండి. మా వీడియోలను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారిని కాపాడుకుందాము, ఆయనను మళ్ళీ గెలిపించుకుందాము. మన హిందూ సాంప్రదాయాన్ని పోగొట్టకుండా మళ్ళీ మన రామరాజ్యం మనకు తిరిగి వచ్చేలా చేసుకుందాము. ప్రతి ఒక్కరు మోడీ గారిని గెలిపించుకుందాము. అలాగే మా విలేజ్ ఫుడ్ బుక్ ఛానల్ తరపున మన మోడీ గారికి జై హింద్ చేస్తున్నాం. జై బోలో మోడీ గారికి జై. జై హింద్ మోడీ గారు.